ఎస్ఐకి మీనాక్షి నటరాజన్ ప్రతివాదిగా ఉన్న కేసులో విచారణ జరిగింది. పిటిషన్ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. ప్రజా ప్రతినిధులు ప్రతివాదులుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ కోర్టులో పిటిషన్ వేయాలని పిటిషనర్ కు సూచించింది కోర్టు. మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతివాదులు వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు రిటర్న్ చేసింది. ఆ పిటిషన్ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులు ప్రతివాదులుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ కోర్టులో పిటిషన్ వేయాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది అని చెప్పారు అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్. తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్స్ ఎమ్మెల్యే మీద వేసినా ఎక్స్ ఎంపీ మీద వేసినా ఎవరి మీద వేసినా కూడా అది డిసిగ్నేటెడ్ కోర్టు ముందు ఎంపీ ఎమ్మెల్యే డిసిగ్నేటెడ్ కోర్టు ముందుకు వెళ్ళాలి. 3 గంటలకి ఇవాళ ఈ కేసుని సరైన కోర్టు ముందు దాఖలు చేసుకోండి అని రిటర్న్ చేయటం జరిగింది. దీనివల్ల ఇవాళ మీనాక్షి గారి మీద ఏ విధమైన కేసు ఇవాళ రోజునకి లేనట్టు రిటర్న్ చేయటము అంటే అర్థం ఏంటంటే ఈ కోర్టు నా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి మీకు వారం టైములో 10 రోజుల టైమో అది ఏం రాసి ఉంటారో ఫైనల్గా డాకెట్ మీద రాస్తారు. ఆ డాకెట్ మీద తీసుకుని ఏదైతే అప్రాప్రియేట్ కోర్టు ఉందో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆ కోర్టులో మళ్ళీ రీప్రజెంట్ చేసుకుంటారు. ఇది డిస్మిస్ అయినట్టు కాదు, రిజెక్ట్ చేసినట్టు కాదు, ఇది రిటర్న్ చేసినట్టు మాత్రం. అయితే విచారణ కోసం కోర్టుకు వస్తున్న తనను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు పిటిషనర్. తాను ఎవరికి ఫిర్యాదు కాపీని ఇవ్వలేదన్నారు. కేసు వివరాలను ఎవరు లీక్ చేశారో తనకు తెలియదన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు ఆమె. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏమండి నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారా ఏంటో నాకు తెలియదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ మీరు చూశారు, మీ ఇప్పుడే చూశారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయాడు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను. 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్ళుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే విచారణకు వచ్చిన పిటిషనర్ లేవనెత్తిన కొన్ని అనుమానాలు, కోర్టు దగ్గర కనిపించిన ఒక సీన్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్ ఈజ్ గోయింగ్. అతను సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఇంతకీ పిటిషనర్ ని వెంబడిస్తూ వీడియో తీసిన వ్యక్తి ఎవరు? ఆమెకి అనుమానం ఏంటి? అసలు దీనిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తన వల్ల, తన కేసు వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అవ్వడం, ఈ అన్ని వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీలత ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడడానికి మీడియా ఆమెని యాక్సెస్ చేయడానికి ట్రై చేసింది. అయితే చాలాసేపటి వరకు కూడా తను కోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న విషయం చెప్పింది. అయితే వెళ్తున్న సమయంలో ఆటోలో చాలామంది వెంబడించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా కొంతమంది వీడియోలు తీసడానికి ప్రయత్నించారంటూ ఆమె అలిగేషన్ చేశారు. అయితే ఈరోజు నాంపల్లి కోర్టులో ఏదైతే ఆమె వేసిన పిటిషన్ పైన దాదాపు 8 నెలల తర్వాత ఈరోజు మరోసారి విచారణ జరిగింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించిన దాని ఇష్యూ అయితే ఉందో ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జి దగ్గర ఇది విచారణ జరపరాదు. ఎందుకంటే దీంట్లో వాకిల్ శ్రీహర్తో పాటుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. సో ప్రజాప్రతినిధుల పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈరోజు కోర్టు ప్రొసీడింగ్ కోసం ఆమె వస్తున్న సమయంలో జరిగిన వ్యవహారం ఇది. అయితే కొద్దిసేపు క్రితం ఆమె టీవీ నైన్తో కూడా మాట్లాడారు. ఆమె ఎవరు లీక్ చేస్తారనే విషయం తాను చెప్పను. 6వ తేదీన ఈ నెల 6వ తేదీన నాంపల్లి కోర్టు దగ్గర ఈ కేసు వివరాల కోసం ఒక వ్యక్తి, ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన పిఏ తన దగ్గరికి వచ్చాడనే విషయం చెప్తున్నారు. కానీ తాను ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని చెప్పను అని ఆమె పదే చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టు దగ్గర టీవీ నైన్ ప్రతినిధితో కూడా ఆమె మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు తాను ఎవరు ఆ లీడర్ అనే విషయాన్ని చెప్పను, కానీ తనకు థ్రెట్ ఉంది, తను
తనకు సెక్యూరిటీ కావాలి, తనని ఉదయం నుంచి కూడా చాలామంది వెంబడిస్తున్నారు, అది ఇంటెలిజెన్స్ వల్ల లేకపోతే ఇంకెవరు అనేది నాకు తెలీదు, ఖచ్చితంగా తనకు థ్రెట్ ఉందనే విషయాన్ని చెప్తుంది. కానీ ఈరోజు కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారంగానైతే ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఆమె చేసినటువంటి మొత్తం 7 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు కుంభం శివకుమార్ రెడ్డితో పాటుగా దాదాపు 7 వ్యక్తులపైన ఆమె కేసేశారు. దాంట్లో కుంభం శివకుమార్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి ఎమ్మెల్యే, ఆమె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, బొమ్మ మహేష్ కుమార్ కూడా ఎమ్మెల్సీ, వాకిటి శ్రీహరి మంత్రి, దాంతోపాటు మీనాక్షి నటరాజన్, దాదాపుగా 7 పైన రెస్పాండెంట్ ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి ఈ కోర్టు ప్రస్తుతం నాంపల్లి కోర్టు అయితే విచారణ జరిపిందో ఆ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కేసులో తాము విచారణ జరపలేమంటూ ఈ కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. సో ఈ కేసు అయితే శ్రీలత ఇస్తుందో అది ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళింది. అది ఎప్పుడు అప్పుడు బెంచ్ పైకి వస్తుందని చూడాల్సింది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీనాక్షి నటరాజన్ పైన ఎట్లాంటి కేసు లేదు. కానీ ఇంతకుముందు జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో వాటి వల్ల ఆమె ఏకంగా నామినేషన్ కోల్పోవాల్సి వచ్చింది. ఈరోజు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఆమె పైన ఎంబతి కేసు ఏదైతే శ్రీలత చేసిందో ఇవన్నీ కూడా రిటర్న్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ కేసు విచారణ ముందు జరిగి ఉంటే ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో మెన్షన్ చేసేవారు. కానీ చివరి ఛాన్స్ కూడా మిస్ అయింది. ఎట్టకేలకు ఈ మొత్తం వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీలత ఇంకా చెప్తున్నారు, తనని అప్రోచ్ అయిన కాంగ్రెస్ లీడర్ పేరు చెప్పను అని చెప్పడం ద్వారా ఇంకా మరింత ఆసక్తి, దీనిలో ఏం జరుగుతుంది, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది చూడాల్సి ఉంది. ఆ కాంగ్రెస్ నేత ఎవరు అనేది బయటకు వస్తుందా లేదని మాత్రం చూడాల్సి ఉంది. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి ఎవరు, ఆ కాంగ్రెస్ నేత ఎవరు అనేది బయటకు వస్తుందా లేదని మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. నాకు తెలీదు, సివిల్ మీరు చూశారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్, ఈజ్ గోయింగ్ అతను. నాకు తెలీదు, సివిల్ మీరు చూశారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్, ఈజ్ గోయింగ్ అతను. నాకు తెలీదు, సివిల్ మీరు చూశారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్.